హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు. అన్న చాలా రోజులైంది రాజం సంత వీడియో అయితే షూట్ చేయడం అని చెప్తున్నారు. మీ అందరి కోసం అయితే ఈరోజు అయితే రాజం సంతకి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వారం అయితే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆవుల రేట్లు అయితే మంచి ఆవులు అయితే రావడం జరిగింది. మీ అందరికైతే వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సంత అయితే మీకు తెలిసిందే, ఎర్లీ మార్నింగ్ అయితే 5:30 నుంచి అది స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ రాజం సంత. మీలో ఎవరు కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఆల్రెడీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకోసం అయితే మంచి మంచి వీడియోలు అయితే అందించడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంత అయితే మనకి మీ అందరికీ తెలిసిందే, శ్రీకాకుళం నుంచి అయితే బొబ్బిలి సాలూరు వెళ్ళే రూట్లో రాజంలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఏ రోజని చాలామంది అడుగుతున్నారు కామెంట్లో. ప్రతి గురువారం ఫ్రెండ్స్, లక్షవారం అదే గురువారం లక్షవారం అదే గురువారంకి లక్షవారం అంటారు కాబట్టి జరుగుతుంది. సంతలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, దేశీ ఆవు అయితే మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబ్ కంపల్సరీ నాట్ ఆవు అయితే అడుగుతారు. దేశీ ఆవు అయితే కొంచెం ఎత్తుగానే ఉంది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా 1 మంత్ దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. అయితే చాలా నెమ్మదిగా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్. పాలు అయితే 3 చొప్పున ఫ్రెండ్స్. చాలా మంచి ఆవు అయితే నాట్ ఆవు చెప్తున్నారు. క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఖచ్చితంగా అయితే టైం ఉంటుంది. ప్యూర్ దేశీ ఆవు. రేట్ అయితే ఫైనల్ అలా చెప్పారు. ఇంకా పక్కా అయితే 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి నాటు ఆవులు అయితే రాజం సంతకి అయితే వస్తాయి. మిగతా సంతల కంటే రాజం సంతకి అయితే ఎక్కువ ఆవులు అయితే రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ నాటు ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చిన్న ఆవులు అయితే తెల్లారి సంతకి అయితే వస్తాయి ఎక్కువ. కొంచెం హైటు మంచి పొజిషను ఒంగోలు టైప్లో ఉన్న ఆవులు అయితే రాజం సంతకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు 35,000 చెప్పారు. 35,000 ఈనిందావు. ఎర్లీ మార్నింగ్ ఈనిందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మార్నింగే సంత తెచ్చేటప్పుడే ఈనిందని చెప్తున్నారు. ఆడదోడ పుట్టింది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. 35,000 చెప్పినంత కాదు, బేరం చేసుకుని తగ్గించవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఆవుదు మంచి పొదుగుతో ఆవు ఉంది. చూపిస్తాను చూడండి పొదుగు. ఫైనల్ అయితే వేరే వాళ్ళు కొనడం జరిగింది. రేట్ అయితే ఎంత కొన్నారనేది మనకైతే చెప్పట్లేదు. ఫైనల్ అయితే బేరం అయితే అయిపోయింది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా చెప్పలేము. ఒక 2-3 రోజులు చూసి అప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అనేది అయితే అంచనా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 3 రూపాయలు తక్కువ ఇస్తాయి. మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీ లైక్స్ నాకు ఎంత ఇంపార్టెంట్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, 40,000 చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా 4వ ఈత ఇది ఆవు. ఇంకా 1 వీక్లో అయితే ఎండడం జరుగుతుందని చెప్తున్నారు. రేట్ అయితే 40,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. పాలు అయితే ఇంతకుముందు ఈతలను 6 చొప్పున రోజుకి 12 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది 4వ ఈత. ఇంకా 1 వీక్ లోపు అయితే ఈనుతుంది ఫ్రెండ్స్. కొంచెం బలం తక్కువ మీద అయితే ఉంది. చెప్పాను కదా, ఈరోజు అయితే సంతలో రేట్లు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. చూసుకొని అయితే కొనుక్కుంటున్నారు. చాలా రోజుల నుంచి అయితే రాజం సంత వీడియో అయితే పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్. మనకి సబ్స్క్రైబ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కామెంట్లో. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద ఇది. రేట్ అయితే 60,000 చెప్తున్నారు. పాలు అయితే రోజుకి 9 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో ఇది 3వ ఈత అని చెప్తున్నారు మనకి. ఇంకా పక్కా 1 మంత్ దగ్గర అయితే ఏంటడానికి అయితే టైం అయితే ఉంటుంది. ఆవైతే చాలా పెద్ద ఆవు. మనం మేపుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇంకా 1 మంత్ దగ్గర అయితే టైం ఉంది కదా చెప్తున్నారు. జెర్సీ ఫ్రెండ్, జెర్సీలో ఇచ్చే మిక్సింగ్ చాలా ఆవు అయితే చాలా పెద్దది. క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది.
హెవీ మిల్కింగ్ కెపాసిటీ కానీ ఫ్రెండ్స్ ఆవు ఇది. డైరీ ఫార్మ్ పర్పస్ అయితే ఇలాంటి ఆవులు అయితే బాగుంటాయి కొనుక్కుంటే. ఇది కూడా కొన్ని తర్వాత చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 రొమ్ములు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ 4 రొమ్ములు ఎటువంటి ప్రాబ్లం లేకుండా శుభ్రంగా దారులు అయితే పాలు పిండే దారులు వస్తున్నాయో లేదని చెక్ చేసుకుంటే మంచిది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది రేట్ అయితే 65,000 చెప్తున్నారు, 65,000. చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే అన్న గేదెల సంతల వీడియో పెట్టమని చెప్తున్నారు. బ్రో గేదెల వీడియో అయితే ఇక్కడ మా శ్రీకాకుళం జిల్లాలో తక్కువ. తీస్తే అలమండ సంతలోనే అయితే ఉంటుంది, మన శ్రీకాకుళం జిల్లాలో అయితే తక్కువ. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్ ఇది. మొదటి తావు రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంక దగ్గర 10 రోజులు అయితే తినడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇది అంత లేడీ తెచ్చింది, ఆడామె తెచ్చింది. జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్, ఇది సాహివాల్ క్రాస్ అవ్వచ్చు నాకు తెలిసి. జెర్సీ సాహివాల్ క్రాస్ అయితే అవ్వచ్చు. అవైతే మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్. ఇది ఆవు శుభ్రంగా ఉన్నదా లేదనేది చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. బేరం అవుతుంది ఆమెదేనా ఆవు. మీరైతే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, కలర్ అయితే హెచ్ఎఫ్ కానీ క్వాలిటీస్ అన్నీ జెర్సీ క్వాలిటీస్ అయితే వచ్చాయి. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ఆవు పాలైతే ప్రజెంట్ 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందన్నారు. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకుంటే మనం తగ్గొచ్చు. ఆవు అయితే చాలా హైట్గానే ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆవు పొదుగు దూడది మగ. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, జెర్సీ ఒంగోలు క్రాస్. ఇది ఆవు అయితే చాలా హైట్గా ఉంది. ఫస్ట్ లాక్టేషన్లో 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడైతే రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా ఎండడానికి అయితే ఇంకా 20 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు. ఆవు అయితే చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది జెర్సీ ఒంగోలు క్రాస్. ఇది ఈ ఈతకి ఇంక పాలు పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఫ్రెండ్స్. రైతులు ఏ రేట్ అయితే చెప్తున్నా నేను అదే రేట్ చెప్తున్నాను. జస్ట్ మీ అందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి ఏ సంతకి ఏ టైప్ ఆవులు వస్తాయి అనేది నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను. కామెంట్ పెడుతున్నారు కాబట్టి బ్రో డీటెయిల్స్ చెప్పండి అనేసి. సంతకి మా శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి సంతలు జరుగుతాయి, ఏ ఆవులు వస్తాయి, ఎంత క్వాలిటీ ఇస్తుంది అని ఒక అంచనా కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆవైతే చాలా పెద్ద ఆవు, జెర్సీ ఒంగోలు క్రాస్ ఫ్రెండ్స్. ఆవైతే చాలా హైట్గా ఉంది. 35,000 చెప్పారు, ఇంక మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఇది చూడండి ఆవు, ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత ఆవు. ఇది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది ఇంకా ఒక 10 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ వేయడానికి. రేట్ అయితే మనకి 45,000 చెప్తున్నారు, 45,000 చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆవు అయితే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పాలు ఇస్తున్న విషయం మనం చెప్పలేము, చూసుకొని అయితే కొనుక్కోవాలి.
ఇది కూడా చూడండి హెచ్ఎఫ్, ఇది చాలా పెద్ద ఆవు. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. పాలు అయితే ఇంతకుముందు ఈతలో 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. రేట్ అయితే మనకి 65,000 చెప్తున్నారు. ఇంకా మనం బేరం అయితే చేసుకోవాలి, సంతలో అయితే ఖచ్చితంగా బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా రైతు దుడ్డు మీద అయితే మనకు ఆప్షనల్ ఉండదు, కానీ సంతలో అయితే ఖచ్చితంగా బేరం అయితే అవుద్ది. మనం చూసుకుని అయితే కొనుక్కోవాలి. అక్కడ అమ్మే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, కొనే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బేరం అయితే చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ రైతు దుడ్డు మీద పర్పస్ అయితే మనకు ఆప్షనల్ అయితే ఉండదు. ఇది చూడండి ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది 2వ ఆవు. ఇది ఇంకా 15 డేస్ అయితే తినడానికి అయితే టైం ఉంటుందని చెప్పడం జరిగింది. 40,000 చెప్తున్నారు. ఫైనల్ అయితే 35,000కి ఇస్తామని చెప్తున్నారు. మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ పెరగట్లేదు, సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నారు. సబ్స్క్రైబ్ పెరగాలి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి, నేను లేట్గానే రిప్లైస్ ఇస్తాను. ఎవరికైనా ఆవులు కావాలని నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఆవులు అయితే మీకు మ్యాక్సిమం సెర్చ్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను, లేట్గా అయినా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, జెర్సీ షార్ట్ రకం, ఇది పొట్టిది. 3వ ఆవు అని చెప్తున్నారు. ఇంకా 10 డేస్లో ఈతుందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. 30,000 చెప్పినంత కాదు, ఇంక బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు అయితే 3వ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఓల్డ్ బ్రీడ్ జెర్సీ. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, కాకపోతే షార్ట్ ఇది ఆవు. ఇంకా ఖచ్చితంగా 10 డేస్ అయితే ఉంటుంది అనడానికి. ఎంతమంది ఈతలో 3 చొప్పున రోజుకు 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆడాన్ని తెచ్చింది ఆవు, ఆమె పెంచిందని చెప్తున్నారు. పాలు అయితే రోజుకి 7 లీటర్ల పాలు దగ్గర ఇచ్చిందని చెప్తున్నారు, ఆమె తీసిందని చెప్తున్నారు. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. ఆవు అయితే చాలా హైట్గా ఉంది, ప్యూర్ జెర్సీ. ఇది వాళ్ళు చెప్పినంత కాదు, ఇంకా బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు అని చెప్పడం జరిగింది. అడుగు చెప్తుంది ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఏంటి అనేది ఆమె చెప్తుంది. పక్క 7 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో. ఇప్పుడైతే రేట్ 55,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు బాబు, బేరం ఆడుకుని తగ్గుతుంది అని చెప్తుంది ఆమె. అవైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం రాజం సంత వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.